తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. ఈ మధ్య లైంగిక వేధింపుల కేసులు, వాటి పర్యవసానాలు, అలాగే కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు చేసినప్పుడు పెడుతున్న కేసులు, వాటి పర్యవసానాలు, ఆ విక్టిమ్ చైల్డ్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని జెన్యూన్గా తప్పులు జరిగిన కేసుల్లో పోక్సో కేసులు పెట్టడం ఒక వంతు అయితే, టు సెటిల్ దేర్ స్కోర్ అంటే వాళ్ళకి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవటానికి ఫాల్స్ కేసులు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువైనాయి. ముఖ్యంగా బిలో 18 years వాళ్ళ పిల్లల మీద లైంగిక అత్యాచారాలు జరిగినాయని, అంటే ఆ కంప్లైంట్లు ఎంతవరకు వెళ్తున్నాయంటే చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తండ్రే కూతుర్ని ఇబ్బంది పెట్టాడని, అలాగే తాత ఇబ్బంది పెట్టాడని, సొంత ఫ్యామిలీ మనుషులు ఇబ్బంది పెట్టారని కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా ఈ ఆడవాళ్ళు వెనుకాడట్లేదు. అంటే వాళ్ళ ఇష్యూస్ సెటిల్ చేసుకోవటానికి వెరీ ఎఫెక్టివ్ మార్గాలు, స్పీడీ మార్గాలు, రాడికల్ మార్గాలు ఏవి దొరక్క చివరికి ఎంతగా దిగజారంటే, మా ఆయనే మా కూతుర్ని ఇబ్బంది పెట్టాడు, నేను చూశాను, నాకు పాప చెప్పింది, నాన్న ఏదో నాతో తేడాగా ప్రవర్తిస్తున్నాడు, కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పింది అని కేసులు పెట్టడం, అలాగే ఫాదర్ని అరెస్ట్ చేయటం, తర్వాత ఏదో ఎంక్వైరీ ఛార్జ్షీటు ఇవన్నీ వేయటం, మెడికల్ రిపోర్ట్స్ రావటం జరిగిపోతుంది. ఈ చిన్నపిల్లల మీద ముఖ్యంగా అంటే వాళ్ళు పనిష్మెంట్ ఎలా రావాలి, మరి నేరం చేసిన వాడు శిక్ష పడవచ్చు కదా, కాబట్టి ఆ పిల్ల కోర్టులో సాక్ష్యం చెప్పాలి కదా అనే ఒక ధోరణుల్ని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు మీరు నేరుగా కోర్టుకు వెళ్ళిపోయి జడ్జి గారి ముందుకే వెళ్ళిపోయి నన్ను బలాని వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు అనగానే ఆ వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జడ్జి గారు శిక్ష చేసి పంపించరు. దెర్ ఇస్ ఎ లెంగ్తీ ప్రొసీజర్. అట్మోస్ట్ సుమోటో ద జడ్జ్ మే కాల్ ద పోలీస్ అండ్ ఆస్క్ దెమ్ టు రిజిస్టర్ ఏ కేస్ అండ్ టేక్ దెమ్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు కస్టడీ. అదే జడ్జి గారు చేయగలిగింది. అమ్మాయి సాక్షాత్తు వెళ్ళి చెప్పిన, సార్ నన్నే బలాని అబ్బాయి ఇబ్బంది పెట్టాడు సార్ అని చెప్పినా కూడా జడ్జి హ్యాస్ నో రైట్ టు కన్విక్ట్ హిమ్ ఇమీడియట్లీ యాజ్ పర్ ది కంప్లైంట్ గివెన్ బై ద విక్టిమ్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, రికార్డింగ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ది విట్నెసెస్ యాజ్ వెల్ as the victims and victims' family members, filing the charge sheet, again conducting the trial public evidence, proving this prosecution witnesses, అలాగే డిఫెన్స్ ఎవిడెన్స్, ఇవన్నీ అయిన తర్వాతే జడ్జిమెంట్. సో ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ లెంగ్తీ టైమ్ అండ్ ప్రాసెస్. అంటే అన్ఫార్చునేట్లీ మన సిద్ధాంతం 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనే ఒక సిద్ధాంతంతో ఈ రోజుకి మన భారత న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఫిలాసఫీ and as we are also part and parcel of this society, we have to follow that principles. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎవిడెన్స్ ఇవ్వటానికి వచ్చినప్పుడు, అంటే తండ్రి అత్యాచారం చేశారని తల్లి కేసు పెట్టింది, ఆ పాప ఎవిడెన్స్ ఇవ్వాలి. జనరల్గా ఈ కేసులు కూడా ఇన్సిడెంట్ జరిగిన 2-3 years వరకు ట్రయల్కి రావడానికి టైం పడుతుంది. సో ట్రయల్కి వచ్చినప్పుడు ఒక 10 సంవత్సరాలు అమ్మాయి వయసు కనుక అనుకుంటే, ఆ వయసులో మా నాన్న నా మీద ఇలాంటి అత్యాచారం చేశాడా అని అనుకుంటే, యూ సీ ది వాట్ ఈజ్ ది మెంటల్ స్టేటస్ ఆఫ్ ద విమెన్. సొసైటీని అమ్మాయి ఎలా అర్థం చేసుకుంటుంది, సొసైటీలో రేపు అమ్మాయి ఎవరినైనా నమ్మగలదా, లేకపోతే తను స్కూల్లో చదువుకునే పిల్లలకి తన మీద తండ్రి అత్యాచారం చేస్తే ఈ పిల్ల కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పింది అని కనుక చెప్పడం జరిగితే, వాట్ ఈజ్ ద మెంటల్ స్టేటస్ అండ్ వాట్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఉమన్, ఇవేవి మనకి పట్టవు. మోస్ట్ అన్ఫార్చునేట్. అంటే అదే చెప్తున్నా,
నిజంగా చేశాడు అనుకుందాం తండ్రి, నాకు తెలిసి ఏ చదువు సంజా లేని చిన్న లో క్లాసులో ఉన్న ఫ్యామిలీస్ తప్పించి ఏమాత్రం ఎడ్యుకేషన్ ఉన్నా కొంచెం సభ్య సమాజంలో మంచి చెడు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూతుళ్ళ మీద అత్యాచారాలు చేసే సందర్భాలు ఉన్నాయి అంటే నా వరకు నేను నమ్మే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈరోజున ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు, దీనికి ఉండాల్సిన మెకానిజం దానికి ఉంది. బట్ వీ నీడ్ నాట్ వరీ. వచ్చి కూతురి మీదే అత్యాచారం చేశాడు అనేది నమ్మశక్యం కాని విషయం. జరిగితే జరిగి ఉండొచ్చేమో, వెరీ రేర్, మేబీ 2 or 3% తప్పించి మెజారిటీ ఆఫ్ పర్సంటేజెస్ ఎప్పుడు ఉండవు. సో ఇలాంటి సందర్భంలో అంటే ఈ కార్యక్రమం వినే ప్రేక్షకుల్లో ఎవరైనా వాళ్ళ భర్త కూతురు మీద అత్యాచారం చేసే కేసులు పెట్టి ఉంటే, వాళ్ళు ఈ కార్యక్రమం చూసే వెసులుబాటు దొరికితే, మై అపీల్ టు సచ్ మదర్స్, మీరు ఎవిడెన్స్ని పాపతో బోనెక్కించి చెప్పినప్పుడు యూ ప్లీజ్ సీ ది ట్రూమా విచ్ ద గర్ల్ ఈజ్ ఫేసింగ్. మా నాన్నే నా మీద చేశాడు అంటే ఎంతో భవిష్యత్తున్న పిల్ల, జస్ట్ 10 years అనుకుందాం కోర్టు ఎవిడెన్స్ వచ్చేటప్పటికి, హౌ దట్ గర్ల్ విత్స్టాండ్స్, హౌ దట్ గర్ల్ డైజెస్ట్, నా మీద ఇలాంటివి జరిగినయ్యా. ఇంతకుముందు అమ్మ చూటర్ చేయొచ్చు, మీ నాన్న ఇబ్బంది పెట్టాడు, పద్ధతిగా నీతో బిహేవ్ చేయలేదు అని 164 స్టేట్మెంట్లో జడ్జి గారి ముందు చెప్పించి ఉండొచ్చు. సో ఆ పిల్లకు కూడా తను చెప్తున్న మాటలేంటి, దాని పర్యవసానం ఏంటి, ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే విచక్షణ కూడా ఉండకపోవచ్చు. కానీ ఎవిడెన్స్ వచ్చే టైంకి అమ్మని ప్రాపర్గా ట్యూటరింగ్ చేస్తే కానీ కేసు నిలవదనే భావనతో మదర్ కొంచెం ఇబ్బందికరంగా ఈ ఇన్సిడెంట్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ దట్ గర్ల్, ఇవి ఎవరు ఆలోచించరు. కోర్టులో ప్రాసిక్యూటరు నిజం రాబట్టడానికి ఉపయోగించే విధానం, ఆ పాప చెప్పేది అబద్ధమని డిఫెన్స్ ఆర్ అక్యూజ్డ్ కౌన్సిల్ అడిగే ప్రశ్న విధానము చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే మేము రోజు కోర్టులో చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం, చాలా ఇబ్బందిగా ఉంటాయి. నో డౌట్ ద ప్రొసీడింగ్స్ అంటారు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, అంటే కోర్టులో ఒక 10 మంది కూడా ఉండరు, జడ్జి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటరు, పాప వాళ్ళ మదరు, అక్యూజ్డ్ కూడా దూరంగా పెట్టి చూపిస్తారు, వీళ్ళే ఉంటారు. కానీ అడిగే విధానాన్ని చూస్తే డెఫినెట్గా పాప బాధపడుతుంది. అంటే ఇన్సిడెంట్ జరిగితే వచ్చిన బాధ కన్నా అమ్మాయి కొంత మైండ్ మెచ్యూర్ అయినప్పుడు వీళ్ళు అడిగే విధానం అమ్మాయి మనసులో కూర్చుండిపోతుంది. అంటే అంత స్ట్రెస్ ఆ పాపకు అవసరమా? అల్టిమేట్లీ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? ఒక్కసారి కూతురు మీద తండ్రి అత్యాచారం చేశారు అంటే ఐఎమ్ షూర్ ఆ ఫ్యామిలీ కలిసి ఉండదు, ఆ పాప తల్లితోనే ఉంటుంది, భర్త ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, విడిగా ఉంటాడు. సో దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ రీయూనియన్. ఆ పాప తండ్రి లేకుండానే బతకాలి. అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గో ఫర్ డైవర్స్. అంటే ఎప్పుడైతే పాప మీద కేసు పెట్టడం జరిగిందో అప్పుడే డైవర్స్కి వెళ్ళిపోతారు, తర్వాతనే వెళ్తారు. అంటే ఇంత కాంప్లికేటెడ్ అయిన సిచ్యువేషన్లో మళ్ళీ మనం ఆ పిల్లని ఇబ్బంది పెడుతున్నామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కిల్లింగ్ ది గర్ల్ లైవ్లీ. అమ్మ నేను ఇలా చంపుతున్నాం అని చెప్పి చేస్తున్న వ్యవహారం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ది రేపిస్ట్ విత్ ది డ్యూ రెస్పెక్ట్స్. ప్రేక్షకులు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది రేపిస్ట్. ఎస్పెషలీ ఐఎమ్ టాకింగ్ ద కేస్ పర్టైనింగ్ టు father, when there are allegations made by the mother as her own father committed rape against the girl అన్న విషయాల్లోనే తప్పు చేసి ఉంటే మదర్ కుక్కడప్ స్టోరీ కాకుండా ఇఫ్ మదర్ ఈజ్ విట్నెస్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ దట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్, దెన్ నోబడీ కెన్ స్టాప్. ఆర్ అదర్వైజ్ even though there is no compromise in this kind of cases, you ensure the welfare of the child.
ఎందుకంటే కాన్సెప్టే ఉంది, paramount interest and welfare of the child is important. This is also one of the aspects to ensure the welfare of the child. చైల్డ్ అంటే ఒక అమ్మాయే కాదండి, ఇట్ ఇంక్లూడ్స్ బాయ్ ఆల్సో. సో paramount interest of the child is very important అన్నప్పుడు you ensure the safety and the mental status of the particular girl. సో మర్చిపోయి మనకేదో వెంజన్స్ ఉన్నాయి కదా, మనం వెంజన్స్ తీసుకుందాం అని కనుక అనుకుంటే ద అదర్ వే అరౌండ్ యు ఆర్ రూయింగ్ ది లైఫ్ ఆఫ్ ది గర్ల్. అది లైఫ్ లాంగ్ ఉంటుంది పనిష్మెంట్. అంటే ఆమెకి తెలిసి తెలియని వయసులో ఫాదర్ ఏదైనా చేశాడో అనేది గుర్తు ఉన్నా ఉండకపోయినా తర్వాత ఈ ఎవిడెన్స్ రూపంలో ఎప్పుడైతే మనం క్రాపప్ చేస్తామో షీ కుడ్ నాట్ విత్స్టాండ్ దట్ అట్మాస్ఫియర్ and is unable to bear that kind of torture mounting by the court for the purpose of prosecution. But my appeal to mothers, instantly undi cheste definitely the such father is entitled for punishment, but at the same time you take steps to balance the mental status and the future of the child without any further agony. ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ మనం బ్యాలెన్స్ చేయగలుగుతామో, వెన్ ద ఫాదర్ రియల్లీ కమిట్స్ రేప్ అగెన్స్ట్ హిజ్ ఓన్ డాటర్, డెఫినెట్లీ విల్ బి పనిష్డ్. ఐ విల్ నాట్ సపోర్ట్, ఈవెన్ ఇఫ్ ద కేస్ ప్రూవ్స్, లెట్ ది ఆనరబుల్ కోర్ట్స్ అవార్డ్ క్యాపిటల్ పనిష్మెంట్, more than capital punishment, whatever envisaged under law, let the court award such kind of punishment to such fathers. అలాగే అదర్స్ మిగతా వాళ్ళకు కూడా యూ అవార్డ్ సచ్ పనిష్మెంట్. కానీ అన్లెస్ అండ్ అంటిల్ ద పనిష్మెంట్ ఈజ్ వెరీ సివియర్, ద పనిష్మెంట్ ఈజ్ నోన్ టు ద సొసైటీ త్రూ మీడియా, ఆర్ అన్లెస్ అండ్ అంటిల్ స్పీడీ రెమెడీ ఆర్ స్పీడీ ట్రయల్, స్పీడీ జస్టిస్ జనాల్లో వాడికి లైఫ్ కన్విక్షన్ ఇచ్చినా కానీ ఆ భయం ఉండదు. కేసు తొందరగా ప్రూవ్ అయ్యి లైఫ్ కన్విక్షన్ ఇచ్చి ఈ మెసేజ్ సొసైటీలో ఎప్పుడైతే స్ప్రెడ్ అవుట్ అవుతుందో జనాలు భయపడతారు. మన జరిగిందిరా 3 నెలలు ఇచ్చారు. అట్లా వరంగల్లో జరిగింది, 9 నెలల పాప మీద రేప్ చేస్తే 9 నెలల్లో కేసు చేసి వాడికి మరణశిక్ష విధించారు. వాడికి విధించిన మరణశిక్షని మన హైకోర్టు లైఫ్ కన్విక్షన్గా మార్చింది. అలాగే సీరియల్ కిల్లర్ అదే వరంగల్లోనే 9 మందిని ఎంతమందిని చంపాడు వాడు, బీహారీ వాడి కేసులో కూడా 9 నెలల పూర్తయింది, సీరియస్గా పనిష్మెంట్ జరిగింది. సో నేర తీవ్రత అనేది ప్రజలకి తొందరగా తెలిస్తేనే, అది సర్క్యులేట్ కాబడితేనే సొసైటీలో త్రూ మీడియా జనాల్లో భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన రోజున చేసే హంగామా ఓ 10 రోజుల తర్వాత ఉండదు. ఎందుకంటే జనాలకి మరుపనే చాలా ఎక్కువ, ఆ మరుపనే దేవుడిచ్చిన వరం. ఆ రకంగా మర్చిపోకపోతే పీపుల్ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయదగ్గది ఒకటే, మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ మన చుట్టూ జరిగే పరిణామాలను గమనిస్తూ మనకి ఏ రకమైన ఇబ్బందులు ఎవరు తలపెట్టినా, అందుకే చట్టం ఉంది, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇస్ దేర్, చట్టము, న్యాయస్థానాలు, పోలీసులు, ఆల్ దీస్ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు ప్రొటెక్ట్ ది పీపుల్. బట్ వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాను తప్పితే ఏదో మన వెంజన్స్ తీరటానికో ఆర్ టు సెటిల్ అవర్ పర్సనల్ స్కోర్సు దయచేసి ఇలాంటి మెకానిజంని యూజ్ చేయొద్దని తల్లిదండ్రులకు కోరుకుంటూ నమస్కారం.